మేడిగడ్డ బ్యారేజీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పరిశీలించారు. తొలుత బ్యారేజీ పై నుంచి కుంగిన పిల్లర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యారేజీ దిగువ భాగంలో కుంగిన పిల్లర్ల వద్ద ఏం జరిగిందో అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. ఆ తర్వాత 21వ పిల్లర్ వద్ద కుంగిన ప్రాంతం పగుళ్లు ఏర్పడిన ప్రాంతాన్ని సీఎం బృందం పరిశీలించింది. 7 బ్లాక్లోని పలు పిల్లర్లను పరిశీలించారు. పగుళ్లు ఏర్పడిన ప్రాంతాలను రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా పరిశీలించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధనదాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైందని సీఎం అన్నారు. ప్రభుత్వ ఆహ్వానం మేరకు ప్రజా ప్రయోజనాల కోసం వచ్చిన సిపిఐ ఎమ్మెల్యే, ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ధన్యవాదాలు తెలిపారు. మొట్టమొదటిసారి ప్రాజెక్టు విజిట్ కోసం వచ్చారన్నారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాహం వల్ల 1,00,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందన్నారు. బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను తెలంగాణ సమాజం గమనిస్తుందన్నారు. వేలాది మంది ప్రజలు ప్రాజెక్టు కోసం తమ భూములను ఇచ్చారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన కోసం అందరికీ ఆహ్వానం ఇచ్చామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 94,000 కోట్లతో కాళేశ్వరం నిర్మాణం చేశారన్నారు. దీనిగల బాధ్యులను ప్రభుత్వం గుర్తించిందన్నారు. కొందరిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. డీజీ రాజీవ్ రతన్ ఇరిగేషన్ అధికారులతో రివ్యూ చేస్తామన్నారు. 1,00,000 కోట్లకు భారీగా వడ్డీలు తెచ్చి నిర్మాణం చేశారన్నారు. దీనివల్ల ఎకరం భూమికి నీరు అందలేదని మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలు చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైనా ఇచ్చిన నివేదిక, ఈ ప్రాతిపదికన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చి జరిగిన అవకతవకల మీద విచారణ చేపట్టి ప్రాథమికంగా ఒక నివేదికను ఇవ్వమని చెప్పడంతో వారు నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ నివేదికలో ప్రాజెక్టుల యొక్క డిజైన్స్లో లోపము, ప్రాజెక్టుల యొక్క నిర్మాణంలో లోపము, ప్రాజెక్టుల యొక్క నిర్వహణలో లోపము, ప్రాజెక్టుల యొక్క అంచనా, ఒక్క మేడిగడ్డ విషయానికి వస్తే 1800 చిల్లర కోట్లతో మొదలుపెట్టి 4,000కు పైగా కోట్లకు పెంచి అంచనాలను పెంచి పాల్పడిన అవినీతి. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అసలు ఈ ప్రాజెక్టు మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర గారి హయాంలో 38,000 కోట్లతో 16 లక్షల ఎకరాలకి ఆయకట్టు. దిస్ ప్రాజెక్ట్ వాజ్ ఎన్విసాజ్డ్ ఇన్ ది ఎర్లియర్ కాంగ్రెస్ గవర్నమెంట్ as 38,000 crore project irrigating 16 lakh acres. On the name of so-called re-engineering, officially the project cost is escalated to 80,000 crores for nearly the same new ayacut. Now, already expenditure is 94,000 crores, and at the minimum, another 40,000 crores are required to complete the project. This is the official figures as per the chief engineer's thing. నల్గొండలో బీఆర్ఎస్ జనసంగ్రామ సభ నిర్వహించారు. సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడారు. కాలు విరిగిన కట్టె పట్టుకొని మీకోసం వచ్చానని చెప్పారు. తాను నిలబడలేని, కూర్చోని మాట్లాడతానని తెలిపారు. ఇది రాజకీయ సభ కాదని, ఉద్యమ సభ, పోరాట సభ అని తెలిపారు. 5 జిల్లాల జీవన స్మరణ అని అన్నారు. నీళ్లు లేకపోతే మన బతుకు లేదని కేసీఆర్ అన్నారు. మన నీళ్లను కాజేయాలనుకుంటున్న వాళ్లకు ఈ సభ ఒక హెచ్చరిక అని చెప్పారు. కృష్ణా జలాలు మన జీవస్మరణ సమస్య అని చెప్పారు. కృష్ణా జిల్లాలో మన వాటాను మనం సాధించుకోవాలని అన్నారు. ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం అని చెప్పారు. తన తుది శ్వాస వరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వనని, పులిలా లేచి కోట్లాడతానని తప్ప పిల్లిలా ఉండనని కేసీఆర్ అన్నారు. నా రాష్ట్రం, నా గడ్డ అనే ఆరాటం ఉంటే ఎక్కడి వరకైనా పోరాడొచ్చని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో పాలిచ్చే బర్రెని కాకుండా దున్నపోతును తెచ్చుకున్నారని ప్రజలు ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పోరాటం చేసి తెచ్చుకున్న రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించానని చెప్పారు. తెలంగాణ కోసం చివరి శ్వాస వరకు పోరాడతానని అన్నారు. ఉవ్వెత్తిన మనం ఉద్యమంలాగా ఎగిసి పడకపోతే, మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే ఎవ్వడు కూడా మన రక్షణకు రాడు. మీరు ఈ మాట రాసి పెట్టుకొని మీ గుండెలలో, ఎవడు రాడు. ఆనాడు ఫ్లోరైడ్ నాడు ఎవడు రాలే. ఓట్లున్నప్పుడు వస్తారు నంగనాసి కబుర్లు చెప్పి, కానీ తర్వాత ఎవడు రాడు. ఓటు గుద్దినం గడ్డకెక్కిందంటే మన ఈపుల గుద్ది మనని బొందలు నూకుతుండే తప్ప ఎవడు రాలే. ఇది జరిగిన చరిత్ర, ఇప్పుడు జరుగుతున్న చరిత్ర. దయచేసి మీరు గమనించాలి, ఇది ఆషామాషి కాదు.
ఇది చిల్లర మల్లర రాజకీయ సభ కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, రాష్ట్ర నాయకులకు కాదు. ఇలా నీళ్లు వంచడానికి సిద్ధంగా ఉన్నటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ, కేంద్ర నీటిపారుదల మంత్రికి కానీ, మన నీళ్లు దొబ్బిపోదామనుకునే స్వార్థ శక్తులకు కానీ ఒక హెచ్చరిక ఈ నల్లగొండ చలో తెలగొండ నల్గొండ సభ. ఇది ఏ ఒక్కరికో ఒక వ్యక్తికో కొద్ది మంది గురించో పిటికడి మంది గురించో సభ కాదు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ 5 జిల్లాల ప్రజల యొక్క జీవన్మరణ సమస్య. కేంద్ర ప్రభుత్వ చొరవ సహకారంతోనే రాష్ట్రంలో బస్తీ దవాఖానాలు కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఇప్పటికే రైల్వే స్టేషన్ల అభివృద్ధికి చొరవ తీసుకున్నామని, వేసవికి నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్లకు కేంద్ర మంత్రి సూచించారు. ముషీరాబాద్లోని స్వామి వివేకానంద నగర్లో దళితులను ప్రభుత్వం ఆదుకోవాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కాచిగూడ రైల్వే స్టేషన్ 500 కోట్లతోటి దాన్ని కూడా ఆధీకరిస్తున్నాం. నాంపల్లి రైల్వే స్టేషన్ 350 కోట్లతోటి. ఆ రకంగా వరుసగా అన్ని రకాలుగా ఈ హాస్పిటల్స్ అభివృద్ధి కోసం, మంచినీటి ఎద్దడి పరిష్కారం కోసం కలిసి పనిచేస్తా ఉన్నాం. ఇదే బాగలింగపల్లిలో ఈడబ్ల్యూఎస్ క్వార్టర్స్ లో 320 క్వార్టర్స్ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వంతో మాట్లాడి సామరస్యంగా పరిష్కారం చేసి వాళ్ళకి ఇల్లు సొంతం చేశాం. కానీ ఈ రోజు కోర్టు ఆదేశాల నెపంతో వివేకానంద నగర్ బస్తీ వాసులను రోడ్డు పాలు చేయడం, దళితుల పట్ల ఏమాత్రం మీ మమకారం ఉన్నట్టయితే ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఇల్లు చూపించి న్యాయం చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను. శాసనసభలో సభా సంప్రదాయాలను ఉల్లంఘించారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పక్షం మాట్లాడిన తర్వాత ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకపోవడం సభ సంప్రదాయాలను విరుద్ధమని చెప్పారు. అసెంబ్లీ వీడియో పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సబితా ఇంద్రారెడ్డితో కలిసి హరీష్ రావు మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందిన ప్రజలను అడగాలని ప్రభుత్వానికి సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాళేశ్వరాన్ని వాడుకుంటున్నారని చెప్పారు. అయినా కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డనే కాదని, అది 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌసులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1537 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల ఉపయోగం కలగలిసిన సమూహమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పారు. ఒక్క బ్యారేజీలో 1-2 కుంగిపోతే కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షానికి మైక్ ఇవ్వమంటే మైక్ ఇవ్వకుండా సభను వాయిదా వేసుకున్నటువంటి తీరు ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విలువలను మంటగల్పే విధంగా ఉంది. ప్రతిపక్షం మాట వినకుండా సభ జరగదు. కానీ ఇక్కడ కేవలం అధికార పక్షం వాళ్ళు మాత్రమే మాట్లాడి ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఎజెండాలో లేని అంశాల మీద వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి విధంగా మాట్లాడి అట్లీస్ట్ అవకాశం కూడా ఇవ్వకుండా వాయిదా వేసేటువంటి పద్ధతి ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విలువలను, శాసనసభ సాంప్రదాయాలను మంటగల్పడం తప్ప ఇంకొకటి కాదు. అయితే ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ పర్యటన పెట్టి ఏదో గత ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. ఒక బ్యారేజీలో కొన్ని పిల్లర్లు కుంగిపోతే దాన్ని భూతద్దంలో చూపించి కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం. నేను అంటా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, మీరు వెళ్తా ఉన్నారు సంతోషం, వెళ్ళండి. వెళ్లేటప్పుడు మార్గ మధ్యంలో రంగనాయక్ సాగర్ రిజర్వాయరు, మల్లన్న సాగర్ రిజర్వాయరు, కలగలా బారుతున్న కూడవెల్లి వాగు, ఇక్కడ పక్కనే ఉన్న పచ్చటి పంట పొలాలు కూడా చూసి వెళ్ళండి. కాళేశ్వరం ఫలితాల రైతులను అడగండి. మరి అవి కూడా చూపించాలి కదా. కేవలం ఒక మేడిగడ్డ దగ్గర జరిగిన దాన్ని పట్టుకొని రాజకీయంగా ఏదో 4 ఎంపీ సీట్లు రావాలని, రాజకీయంగా లబ్ధి పొందాలను, మా మీద బురద జల్లాలని చెప్పి ఒక ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. అసలు మీ ప్రభుత్వం ఫెయిల్ చేసినారు. ఆనాడు తమ్మిడిహట్టి దగ్గర మీరు ప్రాజెక్టు ప్రతిపాదిస్తే అది చాప్రాల్ వైల్డ్ లైఫ్ లో శాంక్చురీలో ఇరుక్కపోయింది. 2007లో మీరు ఆనాడు ప్రాణహిత చెవెళ్లకు ఆలోచన చేసి జీవోలు ఇస్తే 2014 దాకా మీరు అధికారంలో ఉన్నారు. 7 ఏళ్లు మీరు అధికారంలో ఉండి ఎందుకు మీరు అనుమతులు లేదు? దేశవ్యాప్తంగా మోడీ సర్కార్కి వ్యతిరేకంగా 16వ తేదీన ఇందిరా పార్కులో ఆందోళన చేపట్టనవని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగారెడ్డి అన్నారు. నల్ల చట్టాలు రైతులను, కార్మికులను హత్య చేసేలా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. అన్ని సంఘాలతో కమిటీ వేసుకోవాలని, పార్టీ తరపున పీసీసీతో చర్చిస్తామని తెలిపారు. నిరసన సక్సెస్ చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని అన్నారు. మరి ముఖ్యంగా ఇదే కాకుండా మరి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను,
33 జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షులందరూ కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక చౌరస్తాలో ఎక్కడైనా ఒక చౌరస్తాలో మరి అక్కడ జిల్లా అధ్యక్షులు కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు మిగతా మళ్ళీ మన ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో సిఐటి ఏఐటీసీ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కలుపుకొని 11 గంటల నుంచి 3 గంటల వరకు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో మరి రైతులకు అండగా కార్మికులకు అండగా బీజేపీకి వ్యతిరేకంగా చెలో నల్గొండ బహిరంగ సభకు ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. తెలంగాణ నది జలాలపైన కేంద్రం పెత్తనానికి దాసోహమన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఉప్పల్ నియోజకవర్గం బగాయత్ నుండి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా బయలుదేరి సభకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు, సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు స్వల్ప ప్రమాదానికి గురైంది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును ఓ ఆటో ఢీకొట్టింది. దీంతో లాస్య నందిత తలకు స్వల్ప గాయాలయ్యాయి. నల్లగొండలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభకు వెళ్లి వస్తుండగా నార్కెట్పల్లి మండల కేంద్రంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా ఆటో ఢీకొట్టడంతో ఎమ్మెల్యే లాస్య కారు ముందు టైరు ఊడిపడింది. ప్రమాద సమయంలో కారులో ఎమ్మెల్యేతో పాటు ఆమె సోదరు కూడా ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎమ్మెల్యేను మరో కారులో ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. శ్రీ షిరిడి సాయిబాబాను తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, స్వప్న దంపతులు దర్శించుకున్నారు. అనంతరం 27వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా బాబాకు ప్రత్యేక పూజలు చేశారు. దిల్సుఖ్ నగర్ శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో ఉప్పల శ్రీనివాస్ గుప్తా 27వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దర్శించుకున్నారు. బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆలయాధికారులు ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు తీర్థప్రసాదం అందించారు. తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కాంగ్రెస్ సొంతమయ్యాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా విజయాలు దక్కాయి. అయితే హైదరాబాద్లో మాత్రం బీఆర్ఎస్ పూర్తి ఆధిక్యతను కనపరిచింది. దీంతో కాంగ్రెస్ నాయకత్వం ఇప్పుడు పూర్తి స్థాయిలో హైదరాబాద్పై ఫోకస్ చేసింది. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లను కాంగ్రెస్ టార్గెట్ చేసింది. ఇప్పటికే హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం డిప్యూటీ మేయర్ శ్రీలత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తన భర్త శోభన్ రెడ్డితో కలిసి ఆమె సీఎంతో భేటీ అయ్యారు. 2 రోజుల్లో శ్రీలత దంపతులు కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ సందర్భంగా వీరితో పాటు ఫసీయుద్దీన్ కూడా ఉన్నారు. కొంతకాలంగా బీఆర్ఎస్ హైకమాండ్ పై శ్రీలత దంపతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. శోభన్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ దంపతులు మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్ తమను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చైతన్యపురం డివిజన్లోని మారుతినగర్ కాలనీలో కార్పొరేటర్ రంగా నరసింహగుప్తా పర్యటించారు. కొత్త యూజీడీ డ్రైన్ లైన్స్, వాటర్ లైన్స్, కొత్త రోడ్స్ అవసరం దృష్ట్యా అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం కాలనీ వాసులు అధికారులతో కలిసి సమస్యలపై చర్చించారు. అభివృద్ధికి సంబంధించిన కొత్త పనులను ఎస్టిమేషన్లు చేసి పనులు మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు. రానున్న రోజుల్లో కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఏఈ రోహిన్ రెడ్డి, టీం కాలనీ వాసులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గద్దర్ పేరుపై ఇస్తున్న అవార్డులు అందరూ సమర్థించాలని కళాకారుల మేధావులు అన్నారు. సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో గద్దర్ అవార్డు, సినీ ఇండస్ట్రీ అవుట్లుక్ అన్న పేరుతో కళాకారులు, మేధావులు, సినీ నిపుణులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. నంది అవార్డుగా మారిస్తే సినీ పెద్దలు హర్షించకపోవడం దారుణమని అన్నారు. గద్దరు ఆశయాలు ముందుకు తీసుకెళ్తే ప్రయత్నం చేయాలని వారు కోరారు. సినీ పరిశ్రమలో చాలా మంది గద్దర్ గొప్పతనాన్ని గుర్తించలేదని విమర్శించారు. నంది అవార్డును గద్దర్ పేరు మీద ప్రకటించడం గొప్ప విషయమని అందుకు సీఎం రేవంత్ రెడ్డి, బట్టికి ధన్యవాదాలు తెలిపారు. గద్దర్ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పు కోసం పనిచేస్తారని కొనియాడారు. అంబేద్కర్ వాడుకుంటే అంబేద్కర్లకు ఉపయోగపడుతుంది, విప్లవకారులు వాడుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. దానికి పెట్టుబడిదారి స్వభావం లేదనో, లేదా ప్రాంతీయ స్వభావం లేదనో, కుల స్వభావం లేదనో నేను అనట్లేదు. ఆ కారణం చూపించి గద్దరన్నకి ఆ గద్దరన్న పేరు మీద ఇస్తే తిరస్కరించాల్సిన అవసరం లేదు. గద్దరన్న మీద వ్యక్తిగత ద్వేషంతో ఉన్నవాళ్ళు,
గద్దరన్న రాజకీయ పరిణామాల పట్ల అంటే ఆయన ఆలోచనలో వచ్చిన పరిణామాల పట్ల వ్యతిరేకత ఉన్నవాళ్ళు, గద్దరన్నని చిన్నగుచ్చాలనుకునే వాళ్ళు గద్దరన్న పేరు మీద పెట్టిన ఈ అవార్డుని తిరస్కరిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. నేను నరసింహారావు గారిని చాలా వినయంగా అడుగుతున్నాను. ఆయన అంటే నాకు చాలా గౌరవం, చాలాసేపు మాట్లాడాడు, చాలా మంచి విషయాలు మాట్లాడాడు. కానీ గద్దరన్న అవార్డు పేరు మీద అంటే గద్దరన్న పేరు మీద ఇస్తున్న అవార్డుని ఆయన ఆహ్వానిస్తున్నాడా, తిరస్కరిస్తున్నాడా స్పష్టం చేయలేదు. టైం అవసరం లేదు. ముఖ్యంగా మొట్టమొదటి నేను ఎవరికి థ్యాంక్స్ చెప్పాలంటే దీనికి మూల కారణం సత్యయ్య గారు, ఆయన కుమారుడు భరత్ ఇద్దరు లేకపోతే అక్కడ గద్దరు వచ్చేవాడు కాదు. గద్దరు విగ్రహం, ఇంత పెద్ద విగ్రహం, అద్భుతమైన విగ్రహం అక్కడ రావడం వల్ల అది ఎంతో ప్రభావాన్ని కలుగజేస్తుంది. దాని గురించి గంజాయి గారు, అట్లాగే మన పాషు యాదగిరి గారు అందరూ కలిసి మేము డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళడం, ఒక ఆర్డర్ మీరు ఇష్యూ చేయండి, ఇది గవర్నమెంట్ మరి సెలబ్రేషన్గా చేయాలి. ఆయన జయంతి అన్నప్పుడు జయంతి వర్ధంతి కూడా ఆయన నోటు తయారు చేసి పంపించడం, ఈ నోటును మళ్ళా సీఎం వరకు తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా విషయంగా జరిగిందంటే మూల పురుషులు మన సత్యయ్య గారు. ఆయన సొంత డబ్బుతో మొట్టమొదటి విగ్రహానికి అడ్వాన్స్ ఇచ్చాడు. ఆ అడ్వాన్స్ 5 లక్షలు నా ద్వారానే. ఫిబ్రవరి 14న నేషనల్ కో హగ్ డే గా జరుపుకోవాలని నేషనల్ యానిమల్ అసెప్డరీ బోర్డు పోయిన సంవత్సరం ప్రకటన చేయడం జరిగిందని అఖిల భారత గోసేవ ఫౌండేషన్ బాలకృష్ణ గురుస్వామి అన్నారు. వ్యాలంటైన్స్ డే జరుపుకునే యువత పెడదారి పడుతూ తల్లిదండ్రులను మానసిక క్షోభ గురి చేస్తూ విదేశీ సంస్కృతిని అలవర్చుకున్నారని మండిపడ్డారు. ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల రోజును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. భాగ్యనగర్ గోశాల లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర పెద్ద ఎత్తున గో భక్తులతో గో ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. వ్యాలంటైన్స్ డే అని చెప్పి పాశ్చాత్య సంస్కృతిలో భాగంగా ఈరోజు యువతను పెడదారి పట్టిస్తూ తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ఒక విదేశీయుడైన వ్యాలంటైన్ అనే వ్యక్తి ఈ యొక్క సంస్కృతికి నాంది పలికి ప్రతి తల్లిదండ్రులు కూడా బాధపడేలాగా చిన్న చిన్న పిల్లలు, యువత ఈ యొక్క ప్రేమ మోజులో పడి తన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వము నేషనల్ యానిమల్ అండ్ హస్బెండరీ బోర్డు ఫిబ్రవరి 14వ తేదీన కౌ హగ్ డే అంటే గో ప్రేమికుల దినోత్సవము చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగా అఖిల భారత గోసేవ ఫౌండేషన్ నుంచి 14వ తేదీ ఉదయం 10 గంటలకు మేము భాగ్యనగర్ గోశాల లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర అందరూ గో ప్రేమికులం కలిసి అక్కడ గో ప్రేమికుల దినోత్సవం చేసుకుంటున్నాము. మీ అందరూ కూడా 14వ తేదీ ఉదయం 10 గంటలకు గోశాలకు భాగ్యనగర్ గోశాలకు విచ్చేసి నకిలీ ప్రేమని ప్రోత్సహించే వ్యాలంటైన్స్ డేను అడ్డుకొని తీర్తామని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ హెచ్చరించింది. విదేశీ విష సంస్కృతిని వీడనాడి భారతీయ విలువలు, సంస్కృతి, సంప్రదాయాలు పరిరక్షిద్దామని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ పగుడాల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు పేర్కొన్నారు. ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డేను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. విదేశీ సంస్కృతిని బలవంతంగా రుద్దుతున్న కార్పొరేటర్ శక్తి కుట్రలకు బలి కావద్దని యువతకు సూచించారు. దేశం కోసం, ధర్మం కోసం పరితపించేలా ప్రతి ఒక్కరూ జాతీయ భావాలు అలవర్చుకోవాలన్నారు. విదేశీ మత్తు వీడి భారతీయ జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ అవలంబించాలన్నారు. ప్రపంచం మొత్తం భారతీయ సంప్రదాయాన్ని గౌరవిస్తుందని, కానీ కార్పొరేట్ దుష్టశక్తులు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ఈ దేశ సంస్కృతిపై దండయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. విదేశీ శక్తులతో కుమ్మక్కైన కార్పొరేటర్ వ్యక్తులు వ్యాలంటైన్స్ డేను ప్రమోట్ చేస్తూ కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు. బజరంగ్ దళ్ ప్రేమకు వ్యతిరేకం కాదని, ప్రేమ పేరుతో సాగుతున్న విచ్చలవిడితనాన్ని, కల్తీ ప్రేమను వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. సీతారాముల ప్రేమను ఆదర్శంగా తీసుకుని యువత ఆదర్శ జీవితం కొనసాగించాలని వారు సూచించారు. ప్రేమికుల రోజును అడ్డుకుంటామని పార్కులు, హోటళ్లు, విహార స్థలాలు, రకరకాల ప్రదేశాల్లో సంతరించి కల్తీ ప్రేమికులకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ప్రేమ ముసుగులో సాగే తంతును అడ్డుకుని తీరుతామన్నారు. ఇప్పటికే ఈ విషయంలో బజరంగ్ దళ్ విజయం సాధించిందని గుర్తు చేశారు. ముఖ్యంగా 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఘటన ఆధారంగా ఆ రోజు వీరమరణం పొందిన జవాన్ల ఆత్మకు శాంతి కలిగేలా ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారు. ఫిబ్రవరి 14 అనేది ప్రేమికుల రోజు కాదని, అమరవీరుల సంస్కరణ దినం అని వారు అభివర్ణించారు. విదేశీ మాఫియా చేస్తున్నటువంటి ఆగడాలను అడ్డుకునేందుకు బజరంగ్ దళ్ సిద్ధంగా ఉంది. అనేకమైనటువంటి ఈవెంట్స్ ఎక్కడైతే జరుగుతాయున్నాయో సమాజానికి తెలియకుండా చీకటి సామ్రాజ్యాలు ఏర్పాటు చేసుకుని యువతను ఆకర్షిస్తూ అక్కడ రకరకాల హోటల్స్ కావచ్చు,
లేకపోతే క్లబ్బులు కావచ్చు, పబ్బులు కావచ్చు. నృత్యకళ ప్రదర్శనలో తనదైన ప్రతిభను చాటిన 12 సంవత్సరాల బాలిక అరుదైన నూతన రికార్డును సృష్టించి యావత్ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. సాయి నిఖితా చౌదరి. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ సరస్వతి పరిషత్తులో ఆర్కే కళా సంస్కృతి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. వసంత పంచమి సందర్భంగా చదువుల తల్లికి నిరాజనాలు వేడుక చేసుకుంది. ఈ సందర్భంగా పదవి విరమణ చేసిన మధుసూదనాచారి, లయన్స్ క్లబ్ వారి చిల్లా రాజశేఖర్ రెడ్డి, ప్రముఖ రంగాలకు చెందిన వ్యక్తులు సాయి నిఖితకు బంధువు అవార్డును అందజేశారు. దీంతో సాయి నిఖిత కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. నమస్కారం అందరికీ. నా పేరు సాయి నిఖిత. 2.5 years నుంచి నేను క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నాను. ఇది నా 100th అవార్డు. దీన్ని మా మమ్మీ చాలా హ్యాపీగా ఉంది. మా మమ్మీ హ్యాపీగా ఉన్నందుకు నేను కూడా హ్యాపీగా ఉంటున్నాను. నాకు టైం జరిగింది. కూచిపూడే కాదండి, క్లాసికల్, సెమీ క్లాసికల్, వెస్టర్న్, ఫోక్ ఆల్ టైప్ చేస్తారు. నెక్స్ట్ అన్ని ఏ కళలు అయితే ఉన్నాయో డ్రాయింగ్ కానీ డైలాగ్స్ కానీ ఇటీవల కొన్ని అడిషన్స్ కూడా రావడం అనేది జరిగింది. కానీ కూచిపూడి అనేది మనకి అట్టడుగు అయిపోతుంది కాబట్టి ముందు తరాల వాళ్ళకి గుర్తుండేటట్టు మా పాపకి ఆ కూచిపూడి నృత్యం నేర్పించాలనే నాకు కోరిక ఉండేది. ఆ కోరిక మా పాప పైన నేను నెరవేర్చుకున్నాను. 10వ తారీఖు శనివారం జరిగిన ఆర్కే కళా వారి ఆధ్వర్యంలో 100వ అవార్డు తీసుకుందండి సాయి నిఖితా చౌదరి. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా కళలపై ఉన్న ఇంకా ఆసక్తి పెంచుకోవాలి. ఎందుకంటే మన ముందు తరాల పిల్లలకి ఈ కళలంటే ఏంటి, వాటి విశిష్టత ఏంటి తెలియాలని నాకు కోరిక. ఇంకా మనం మర్చిపోతున్నాము. మన పురాణాలు అలాంటివి మర్చిపోకుండా ఉండాలంటే ఈ కూచిపూడి మన పిల్లలకి ఎంతో సహకరిస్తుందని అదే ఉద్దేశంతో నేను నా పిల్లలకి నేర్పిస్తున్నాను.